ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. జై భారత్ నేషనల్ పేరుతో పార్టీని ప్రకటించిన జేడీ జాతీయ జెండాను రంగులతో తన ఫోటో ఉన్న పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం తమ పార్టీ పుట్టిందని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కావాలంటే రాజాధికారం కావాలని అంబేద్కర్ చెప్పారు. ఆ దిశగా అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నా. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో పార్టీని పెడుతున్నాం. మాది ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ. నిరుద్యోగం ప్రధాన సమస్య. ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడడం లేదు. నిరుద్యోగం పెరగడానికి ప్రత్యేక హోదా రాకపోవడమే కారణం. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దంటున్నారు కొందరు. మరికొందరు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. కానీ మెడలు వంగలేదు. ప్రత్యేక హోదా తేవడానికి జై భారత్ నేషనల్ పార్టీ పుట్టింది. మేం ఎవరికీ తలవంచం, సాగిలపడం. వాళ్ళు తిన్నారని వీళ్ళు, వీళ్ళు తిన్నారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు వీళ్ళు తిన్నారని సభలో ప్రకటించిన వాళ్ళు మద్దతిస్తున్నారు. అభివృద్ధితో అవసరాలు తీరుస్తాం. గత ఎన్నికల్లో పోటీ తర్వాత మరింత స్ఫూర్తితో పనిచేశాను. అన్ని వర్గాలను కలిశాను, అభిప్రాయాలు తెలుసుకున్నాను. రాజకీయాలు అంటే మోసం కాదు, సుపరిపాలన. ప్రత్యేక హోదా సాధన విషయంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయి. ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు జై భారత్ నేషనల్ పార్టీ పుట్టుకొచ్చిందని జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.